చాలామంది మన లైఫ్‌లోకి వస్తూ వెళ్తూ ఉంటారు. ఇంక్లూడింగ్ అవర్ పేరెంట్స్. ఎవరు ఎప్పుడు, ఎక్కడ పుడతారో, ఎవరిని కలుస్తారో, ఎప్పుడు పోతారో కూడా ముందే డిజైన్ చేయబడి ఉంటుంది. ఇక్కడ ఏది కోయిన్సిడెంట్‌గా అస్సలు జరగదు. మన లైఫ్‌లో జరిగే ప్రతీదీ కర్మ రుణ ఫలితాలే కాబట్టి, కష్టాలొచ్చాయని బాధపడకుండా, సుఖాలొచ్చాయని ఎగిరి గంతేయకుండా ఎప్పుడూ ఒకేలా గడిపేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఎట్లంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఎందుకంటే మనకి కష్టమొస్తే దేవుడా నువ్వే దిక్కంటాం. సుఖంగా హ్యాపీగా ఉంటే దీపం పెట్టి జస్ట్ నార్మల్‌గా ఉండిపోతాం కదా! అదే కష్టాలలో అయితే గంటలు గంటలు పూజ గదిలోనే కూర్చొని అసలు రాని శ్లోకాలు, ప్రార్థనలు చేసేస్తాం. సేఫ్ జోన్‌లోకెళ్ళాక సుఖాలొచ్చాక 1 మినిట్ కన్నా ఎక్కువసేపు ఉండం పూజ గది దగ్గర. అవునా కాదా? ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకేలా ఉండటానికి అట్‌లీస్ట్ ట్రై చేద్దాం.